అయ్యో, నా సబ్బు ఎప్పుడు నీళ్ళలో నానిపోతుంది. కొత్త బాక్స్ కొనాలంటే రూ. 50, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ. కానీ ఇంట్లో ఉన్న 2 ఖాళీ డబ్బాలతో ఫ్రీగా ఒక అందమైన సోప్ బాక్స్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది? ముందుగా ఈ 2 డబ్బాలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాడైపోయినవి తీసుకున్నా పర్లేదు, ఏమవ్వదు. ఈ 2 డబ్బాలే మనకిప్పుడు హీరోయిన్స్. తర్వాత ఈ క్యాప్ కూడా మనం తీసుకోవాలి. తర్వాత మార్కర్, ఇప్పుడు కత్తెర, ఇవే ఇప్పుడు. మళ్ళీ తర్వాత గ్లూ. వీటితోనే మనం సోప్ బాక్స్ అనేది తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రింగ్, బాటిల్ మూత టైప్లో ఉండే రింగ్ తీసుకొని ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. పై భాగాన్ని సింపుల్గా కట్ చేస్తే బాగుండేది కదా, అందుకే పువ్వుల రెక్కల డిజైన్ ఇస్తున్నాను. ఇప్పుడు రెండో డబ్బాకు కూడా కొంచెం చిన్నగా కట్ చేస్తాను. సేమ్ దీని మాదిరిగే పూల డిజైన్ తీసుకుంటాను. 2 సైడ్స్ నేను ఆ రింగ్కి మార్కర్తో మార్క్ చేశాను చూడండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పూల రెక్కల టైప్లో మనం కర్వ్ షేప్లో గీసుకోవాలి మార్కర్తో. సేమ్ డబ్బాకు మొత్తం అంతా ఈ కర్వ్ షేప్ వచ్చేలాగా గీసుకోవాలి. మొత్తం గీసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు రెండో భాగానికి కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం చూడండి. ఇప్పుడు నేను రెండో దానికి కూడా ఇలాగే కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా పైన భాగం అంతా కట్ చేసుకోవాలి. పైన భాగం అంతా కూడా కొద్దిగా కట్ చేస్తూ వచ్చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇప్పుడు ఆ కత్తెరతో కర్వ్ షేప్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కట్ చేసుకోండి, లేకపోతే డబ్బా అనేది విరిగిపోతుంది. నెమ్మదిగా కట్ చేసుకుంటూ రండి. ఆ కర్వ్ షేప్లో పూల ఆకారాలు ఉంది కదా, అలాగా కట్ చేసుకుంటూ రండి. ఇంకా ప్రతిదీ అలాగే కట్ చేసుకుంటూ రావాలి. చిన్నగా నెమ్మదిగా కట్ చేసుకుంటూ రండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి గ్లూతో స్టిక్ చేయండి. ఒక డబ్బా మీద ఇంకో డబ్బా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ మొత్తం అంతా అప్లై చేయండి డబ్బాకి. ఇంకా ఫెవిస్టిక్ 10 రూపీస్ అయితే బాగా అతుక్కుంటుంది. B7000 కూడా బాగానే అతుక్కుంటుంది. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇలా రబ్ చేస్తే పూర్తిగా అప్లై అయిపోతుంది డబ్బాకి అంతా. తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి లోపల డబ్బాలో నుంచి ఈవెన్గా ప్రెస్ చేస్తూ అతికించేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా,
కుండీలా తయారైపోయిందో. ఎంత బాగా పూల కుండీలా తయారైపోయిందో. ఇప్పుడు నీళ్ళన్నీ బయటికి రావాలి కదా, అందుకోసం మనం హోల్స్ అనేది పెట్టుకుందాం. హోల్స్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు హోల్స్ అన్నీ కూడా పెట్టేసాం కదా, ఇప్పుడు మన సబ్బు ఇందులో పెడదాం. అరే వావ్, సబ్బు నీళ్ళల్లో నాననివ్వదు. చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది కదా. ఇంత అందమైన సోప్ బాక్స్ చూసి ఎవరైనా అడిగితే ఎక్కడ కొన్నావంటే, కొనలేదు బాస్, 2 ఖాళీ డబ్బాలు 5 నిమిషాలు అంతే. మీ ఇంట్లో కూడా ఖాళీ డబ్బాలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కొత్త వేస్ట్ టు బెస్ట్ ఐడియాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో క్రియేటివ్ ఐడియాతో కలుద్దాం. బాయ్. నా వీడియోని ఓపిక్గా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.